వస్తున్నాయి అవునా? ఏం ఫోన్ అండి? వివో. ఓకే, లవ్లీ. సో మీ ఫోన్ తో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఈ గేమ్ ఆడి గిఫ్ట్ గెలుచుకోవచ్చు. సో చేయాల్సిన పనుల్లో చాలా 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 సింపుల్. మీ ఫోన్ లో కెమెరా ఆన్ చేసి సెల్ఫీ టర్న్ చేసి ఎవరైతే ఫస్ట్ సెల్ఫీ మీ పక్కన ఉన్న వారితో దిగి స్టేజ్ వరకు వచ్చి చూపిస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఏమంటావు శ్రీజ? అంతే కదా? కరెక్టే కదా? చెక్. నువ్వు ఈ సెల్ఫీలో ఉన్నావు కదా, అంటే మోస్ట్ ఆఫ్ ది ఆవిడెవరో బ్లూ డ్రెస్ అనేది తీశారు అండ్ కొంచెం ఎవరు ఉన్నారు. ఒకసారి మీ సెల్ఫీ చూపించండి. క్రియేటివ్ తో కూడిన సెల్ఫీ అన్నమాట ఇది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తా. చెక్. కానీ మీరు వెనక నుంచి హైట్ గా ఉన్నారు కదా, సో అన్ని ఫోన్లలో మీరే పడుతున్నారు అనమాట. సార్ మీ పేరేంటి? రమేష్ గారు. లేదు లేదు, వాళ్ళకి వాళ్ళ ఫోన్ కదా. యూ గాట్ దిస్ యంగ్ లేడీ, వాట్స్ యువర్ నేమ్? వినీల గారు. అప్పుడు మీ చేతు రూపంలో ఇచ్చేయాలి, అంటే చెప్పండి సూపర్ లవ్లీ. ఇచ్చేటట్టు కనిపించలేదు, కానీ ఇవ్వడానికి ఎవరైనా పిలవాలి కదా అలా అంటారా? బట్ ఈ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది, పిలిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎటు సుబ్రహ్మణ్య గారు రెడీ అవ్వడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని పిలిచి ఈ గిఫ్ట్ ఇప్పిద్దాం. ఓకేనా? సో ఒక గిఫ్ట్. మృదుప్రియ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ఎ గిఫ్ట్ టు దెమ్. సో మదన్ అండ్ కాదు కాదు, ఆవిడకి ఫస్ట్ ఆయనకి సెకండ్, నేను ఇస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. థ్యాంక్స్. మీ అందరితో నాకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంది, సరదాగా మీతో కూడా కొంచెం మాట్లాడి వెళ్ళాలని ఉంది కాబట్టి. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ నా దగ్గరకు వస్తే ఒక చిన్న గేమ్ ఆడించేసి మీకు గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తా. సో ఇక్కడ రావాలి, సో ఫాస్ట్ గా వచ్చేసేయా ఉండాల్సిందే కాబట్టి ఇంకెవరైనా ఉన్నారో చూద్దాం. మీకు ఒక క్వశ్చన్ చేస్తాను నేను, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దాట్. ఓకే, ఈ ఈవెంట్ ఈ ఫంక్షన్ కి ఎవరితో వచ్చారు? ఎవరితో వచ్చావు ఈ పార్టీకి? చిన్నగాడండి, మంచి సో మమ్మీ సో మమ్మీ తాత ఇంకా డాడీతో వచ్చారని చెప్పాడు, బట్ వీళ్ళిద్దరిని కూడా అడుగుదాం ఎవరితో వచ్చారు. సో మీ ఇద్దరు ఎవరితో వచ్చారు? నేను మా మమ్మీ ఇంకా తమ్ముడితో వచ్చాను, మా అన్నతో ఇంకా మా డాడీ. సో ఓకే, ఎవరైనా పక్కింటి అంకుల్తో? ఏం లేదు, సరదాగా పక్కింటి అంకుల్తో కూడా రావచ్చు కదా. ఎవరైనా పక్కింటి, సో మీకు ఏం చేయాలి అంటే ఓకే మస్ట్ బి మేల్. సో మస్ట్ బి మేల్, అబ్బాయిని మాత్రమే పార్ట్నర్ గా తీసుకొని ఇక్కడ గేమ్ ఆడాలన్నమాట. సో నేను 1 2 3 అనగానే మీరు తీసుకొని ఇక్కడికి వచ్చేయాలి. సో హియర్ వి గో 1 2 3 గో. సో జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. సో 5 సెకండ్స్ మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ గా తీసుకొని కావాలి. అంత చిన్నోడు సరిపడు. మీ ముందు నుంచోబెట్టుకోవాలి. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు నాకు ఇప్పటికి 5 నిమిషాలు దత్తత ఇచ్చేసేయండి. సో ఈ రౌండ్ లో స్ట్రాంగెస్ట్ పార్ట్నర్ ఎవరు ఉంటారో చూద్దామా? అది రెడీ పడి వెళ్ళేసి వచ్చారు ఇప్పుడే. సూట్ లో అవి టై చేసుకుని కూడా జిమ్ మీరే వెళ్ళారండి, అది మనతో మీదే. సో ఈ గేమ్ కి జడ్జెస్ మీరే. సో ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరనేది యూ హ్యావ్ టు టెల్. సో ఫస్ట్ విన్నర్ ఎవరు? మామ. సో మదన్ మామ ఏమో లాస్ట్ అంటే ఆయనేమో అనుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి, మీ పార్టీలో మీరే గిఫ్ట్ తీసుకుంటున్నారు, కానీ ఆయనకి ఇవ్వలేదు. రమేష్ గారు ఒకసారి మీరు చెయ్యండి. రమేష్ గారు ఈక్వల్ హైట్ లిఫ్ట్ చేశారు. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రౌండ్ లో 1 more gift also there. One more
గిఫ్ట్ ఆల్సో దేర్. అంటే ఈ రౌండ్ లో ఆడిన ప్రతి ఒక్కరు విన్నర్స్. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టడమే కాకుండా గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేద్దాం. అండ్ ఇద్దరు క్యూట్ కపుల్ వచ్చారు, షష్ఠి సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి వారి చేతుల మీదుగా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేద్దామండి. సో వారి చేతుల మీదుగా గిఫ్ట్స్ తీసుకోండి. అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం. వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం. మురళీ నాదం పలికింది నాన్న హృదయం. ఓ అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం. వెయ్యేళ్ల బంధం స్నేహాల గ్రంథం దాగుంది మా గుండెలో. ఓ సుప్రభాతం ఓ చైత్ర గీతం మోగింది మా గొంతులో. ఈ జంట పేరే వీడని ప్రేమ, మా ఇంటి పేరే వెన్నెల సీమ. ఆకాశం అందే ఆనందం చిందే ఈ ఆట పాట నిలవాలి కలకాలం. బృందావనం ప్రేమాలయం. ఏ కాలమైనా ఏ వేళనైనా మా బాట ఒకటేనని. దిక్కుల్ని దాటి చుక్కల్ని చేరి ఈ పాట వినిపించని. చిరునవ్వే కాదా మోయని సిరులు, చిటికేస్తే రావా తీయని కలలు. దేవుళ్ళి పూట దీవించాలంట ఇక ఏ వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం. మురళీ నాదం పలికింది నాన్న హృదయం.
మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కళ్ళలోనే దాగినా కలలను ఏవో మనసు దాటి రానలే కథలను ఏవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సాయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా